హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఏంటి కొంచెం లేట్ అయింది అనుకుంటున్నారా? కొంచెం కాదు, చాలానే లేట్ అయింది. ఏం చేస్తాం భయ్యా, సంక్రాంతి ఎఫెక్ట్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, సంక్రాంతికి ఎప్పుడు రివ్యూ పెడతానో ఎప్పుడు వీడియో పెడతానో నాకే తెలియదు అని చెప్పేసి. సో యాక్చువల్లీ నిన్న నైట్ అయితే మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ చూడడం అయితే జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం భయ్యా, బాస్ సినిమా వస్తే ఎంత లేట్ గా చూడడం. ఎంత ఆపుకున్నానంటే నేను వెళ్ళకుండా ఉండడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆగాల్సి వచ్చింది. సో నాకు తప్పలేదు, వాళ్ళు వెళ్ళేదాకా నేను ఆగాను. మరి అప్పుడు దాకా ఏం చేశారంటే ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్, ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్, అలా ట్రిప్లు కాట వెళ్ళా. ఒక వ్లాగ్ కూడా తీసాను, ట్రై చేస్తా. ఎడిటింగ్ అన్ని కుదిరితే అప్లోడ్ చేస్తా, లేదంటే అది షెట్కి వెళ్ళిపోద్ది. మరి ఈ వీడియోలో మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా రివ్యూ అని ఏం చెప్పగలదు, ఆల్రెడీ మూవీ హిట్ అయిపోయింది. సో మన రివ్యూ గురించి పెద్ద వెయిట్ చేస్తున్నారని అయితే నేను అనుకోవట్లా. జస్ట్ ఒపీనియన్ షేరింగ్ అంతే, ఇంకా పెట్టాలి కాబట్టి పెడుతున్నా. మూవీ రన్ టైం అయితే 2 hours 44 minutes అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో వరప్రసాద్ గారు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన శశిరేఖ అనే బాగా రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. కానీ కొన్ని కారణాల వల్ల డైవర్స్ అయిపోద్ది. మళ్ళీ తన లైఫ్ లోకి వెళ్ళడానికి ఒక రీజన్ అయితే దొరుకుద్ది అనమాట వరప్రసాద్ గారికి. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. మరి నాకు ఎలా అనిపించింది ఆ మూవీ అంటే, ఓకే భయ్య బాగానే అనిపించింది, మంచిగా టైం పాస్ అయింది, మంచిగా ఎంజాయ్ చేశాను. బాస్ ఈజ్ బ్యాక్. దీని పరంగా అయితే మాత్రం నేను పిచ్చగా ఎంజాయ్ చేశాను మూవీ అన్నది. కేవలం నేను మూవీకి వెళ్ళింది ఒక్కటే రీజన్, బాస్ అంతే. చిరంజీవి గారిని చూడాలి, ఆ వింటేజ్ లుక్, ఆ స్వాగ్, స్టైలు, ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఇవన్నీ కూడా చూడాలని అయితే వెళ్ళా. నేను అవన్నీ కూడా చూశాను, ఫుల్ గా సాటిస్ఫై అయ్యాను. వాటి పరంగా అయితే చాలా 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 బాగా నచ్చింది. బాస్ రిటర్న్ వచ్చిన తర్వాత నుంచి ఆయనకు ఒక రెస్పెక్ట్ ఇచ్చేసారు ఫుల్ గా. ఆయన బాస్ అక్కడే పెట్టాలి, సో ఆయన ఒక అప్పుడులా కాకుండా ఒక విధంగా ట్రీట్ చేద్దాం అని చెప్పేసి ఒక స్టేజ్ లో పెట్టేశారు ఆయన. అక్కడి నుంచి దించట్లేదు ఎవరు కూడా. ఫైనల్లీ భయ్య అనిల్ రావిపూడి గారు అంటే వాల్తేరు వేరేలో కొంచెం ట్రై చేశారు. బాస్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ అన్ని కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా అయితే నాట్ వర్త్ ఇట్ అనుకోవచ్చు. బట్ ఈసారి అనిల్ రావిపూడి మాత్రం ఫుల్ గా బాగా తీసుకొచ్చాడని చెప్పాలి వింటేజ్ బాస్ ని. ఎందుకంటే చిరంజీవి గారిని చిరంజీవి గారిలా కాకుండా ఒకప్పుడు మనం ఎలా చూసామో మెగాస్టార్ లా అలా చూపించారు భయ్య. నాకు దాని పరంగా అయితే నేను ఫుల్ సాటిస్ఫై అయిన మూవీ పరంగా. మరి ఉన్న ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలంటే స్టోరీ వైజ్ పర్లేదు, ఒక స్టోరీ అయితే సెట్ చేసుకున్నారు. కానీ మాక్సిమం అమాయకం ఇరికించం అన్నట్టు ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ థ్రెట్స్, విలన్ క్యారెక్టరైజేషన్, ఇవన్నీ కూడా అమాయకం ఇరికించం అన్నట్టు ఉంటుంది. బట్ మెయిన్లీ మాత్రం ఏదైతే సర్వ్ చేయాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి అదైతే సర్వ్ చేస్తారు భయ్య. కామెడీ పరంగా సాటిస్ఫై చేస్తారు, సాంగ్స్ కూడా బాగుంటాయి. అండ్ వెంకీ మామ కాంబో, అదే క్యామియో, ఎక్స్టెండెడ్ క్యామియో బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఫ్యూ సీక్వెన్సెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వరప్రసాద్ గారి ఎంట్రీ కానీ, ఆయన కామెడీ టైమింగ్స్ కానీ, డైలాగ్స్ పరంగా, సాంగ్స్ పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. వెంకీ గారి ఎంట్రన్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి సీక్వెన్స్ అయితే భలే వర్కౌట్ అవుతుంది భయ్య. సమ్మన్ లెగిస్తుంది సినిమా. వాళ్ళ మధ్య జరిగే సాంగ్స్ ది కానీ, అండ్ పబ్ సీక్వెన్స్ కానీ, ఒక చిన్న యానిమేషన్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, భలే వర్కౌట్ అయింది నాకైతే. నేను బాగా ఎంజాయ్ చేశాను అది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కూడా చాలా బాగా కనెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి. అంటే మొత్తం పొట్లం చుట్టేసినట్టు చుట్టేస్తాడు మొత్తం క్లైమాక్స్ అంతటిని కూడా. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. దాని పరంగా కూడా పర్లేదు అనిపించింది. అంటే మరి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎంటర్టైన్ చేశారా అంటే మాత్రం అది కొంచెం నాకు అంత లేదు భయ్య. నేను మెయిన్ ఫస్ట్ హాఫ్ పరంగా నాకు కంప్లైంట్స్ లేవు. వెళ్ళిపోద్ది, మంచిగా టైం పాస్ అవుద్ది, ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మొదలవుద్ది, అబ్బో లాగ్ మామూలుగా ఉండదు. వెంకీ మామ వచ్చేంత వరకు కూడా అంటే అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ పేలుతాయి సెకండ్ హాఫ్ లో కూడా. బట్ లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఎట్టి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒక పెద్ద ప్లాట్ ఇంట్రడ్యూస్ చేస్తారు, బట్ దాన్ని పట్టించుకోరు. క్లైమాక్స్ వరకు పట్టించుకోరు, మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటారు అంతే, ఒక 2 సీన్లు అలాగా. అక్కడ కొంచెం బాగా లాగ్ అనిపించింది. ఆఫ్టర్ దట్ వెంకీ మామ వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఫుల్ ప్లెజర్ ఎంటర్టైన్ చేశారు భయ్య. నాకైతే ఓవరాల్ గా మూవీ నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు ఈ పార్టీ చూస్తూ ఉంటారు, మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, బట్ నాకు కుదరట్లేదు భయ్య. ఇంటికి వచ్చాను కదా, ఇప్పుడు కూడా రికార్డింగ్ ఎలా చేస్తున్నానో, ఎక్కడ కూర్చొని చేస్తున్నానో కూడా అర్థం కావట్లా. చేసేస్తున్నాను అంతే, వీడియో పెడదామని చెప్పేసి. మళ్ళీ ఒక 2-3 days ఓపిక పెట్టండి. కుదిరినంత మట్టుకి 2-3 days లో కూడా పెడతాను ఒక 2-3 వీడియోలు. బట్ యాజ్ యూజువల్ మండే నుంచి మాత్రం ఫుల్ కంబ్యాక్ ఉంటుంది. 2 ఛానల్స్ లో కూడా కంటిన్యూ అప్లోడ్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి 2 ఛానల్స్ లో కూడా. నేను ఒకరిని ఉన్నానని మర్చిపోద్దు, గుర్తుంచుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా హైప్ ఇచ్చండి. 1 week నుంచి మనం కంటెంట్ పెట్టట్లేదు కాబట్టి మీరు హైప్స్ కూడా దాచుకునే ఉంటారని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా హైప్ ఉండదు భయ్య. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ పొంగల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా ఖచ్చితంగా చెప్పండి. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా. మన లైఫ్ లో బొక్కలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కామన్ అనుకోండి. సో అది మ్యాటర్. ఉన్న సినిమాలు కూడా చూస్తాను, టైం పట్టుద్ది, చూసిన వెంటనే పెడతా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.